అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరమ మండవ, యోగా టీచర్ని. ఆయుర్వేద, డైట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, కార్డియో పల్మనరీ రిస్క్ మేనేజ్మెంట్, డ్రగ్ అడిక్షన్, డి అడిక్షన్ థెరపీస్ చేస్తూ మెడిటేషన్స్ అంటే గైడెడ్ మెడిటేషన్స్, రెగ్యులర్ మెడిటేషన్ క్లాసెస్, యోగా, ప్రాణాయామ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాను. ఈరోజు చాలా చాలా అవసరమైన ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడతాను. స్ట్రెస్, ఒత్తిడి. ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది ఈ పదం. చాలా రెగ్యులర్గా ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు కూడా వాడేస్తున్నారు. మొన్న ఎక్కడో విన్నాను, నాకు చాలా స్ట్రెస్ వచ్చేస్తుంది అని అంటున్నాడు చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మ వాళ్ళతోటి. అసలు అందరికీ స్ట్రెస్ అనేది ఎందుకు ఇంత ఇష్టంగా అయిపోయింది? స్ట్రెస్ని మేనేజ్ చేసేయాలి అని అనుకుంటున్నారు. అసలు స్ట్రెస్ ఎందుకు? ఆది మానవుల దగ్గర నుంచి గమనిస్తే అసలు ఈ భూమి అనేది స్ట్రెస్ లేకుండా ఈ స్థాయి వరకు రాదండి. ఓకే, ఈ ప్లానెట్లోనే ఎంతో స్ట్రెస్ ఉండడం వల్ల, ప్లానెట్ అంటున్నాను, అసలు యూనివర్స్లోనే డిఫరెంట్ ప్లానెట్స్ స్ట్రెస్ వల్ల కలిగిన ఆర్ ఆ ఒత్తిడి వల్ల కలిగిన చేంజెస్ తోటే ప్లానెట్స్ అనేవి కన్స్ట్రక్ట్ అయ్యాయి ఆర్ క్రియేట్ అయ్యాయి. ఈ ప్లానెట్స్ మీద ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో వేల సంవత్సరాలుగా ప్రతి జీవి ఒత్తిడికి ఫేస్ అవుతూ అంతరించిపోతూ వచ్చాయి. చివరికి ఈ మానవ జాతి ఏదైతే ఉందో, హ్యూమన్ పాపులేషన్, ఇట్ సర్పాస్డ్ ఎవ్రీ అదర్ యానిమల్. అంటే హైలీ పాపులేటెడ్ స్పీషీస్ ఏదన్నా సర్వైవ్ అవుతూ ఉంది అంటే అది మన మానవ జాతి, మన హ్యూమన్ బీయింగ్ స్పీషీస్ మాత్రమే, విచ్ ఆర్ సక్సెస్ఫుల్లీ సర్వైవింగ్ అండ్ విచ్ హ్యావ్ బికమ్ రూలర్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్. మరి అలాంటి స్ట్రెస్ని తట్టుకోగలిగిన మనము ప్రతిరోజు ఉన్న చిన్న 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 స్ట్రెస్సెస్ని ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నాము? పుట్టిన దగ్గర నుండి ముసలి వాళ్ళు అయ్యే వరకు కూడా ప్రతి మనిషి ఫేస్ చేసేవే. మన తాత ముత్తాతల దగ్గర నుంచి ఇప్పటికీ అవే సిచ్యువేషన్స్. కానీ మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం. మళ్ళీ గమనిస్తే హిస్టరీలోకి వెళ్ళినా, స్టోన్ ఏజ్లోకి వెళ్ళినా, ఆది మానవుల దగ్గర నుంచి గమనిస్తే తిండి తినడం కోసం వేటాడేవాళ్ళు. వేటలో జంతువు దొరకలేదంటే పక్కనే ఉన్న ఫ్రెండ్, స్ట్రెస్ తీసుకోకరా, నీకు రేపు ఇంకొక జంతువు దొరుకుతుందని అంటాడా? పొరపాటును కూడా అనరు. జంతువు దొరకలేదంటే ఆ రోజు తినకుండా పడుకుంటారేమో, ఆకులు అలములు తింటారేమో, అదే తినాలని లేదు. సో ఏది దొరికితే అది తింటూ వెళ్ళేవాళ్ళు. ఎక్కడ స్ట్రెస్ అనేది ఉండదు. నడుచుకుంటూ వెళ్ళినంత దూరం నడుస్తారు. ఇల్లులు మెల్లగా ట్రావెలింగ్ నుంచి స్థిరపడి ఇల్లులు కన్స్ట్రక్ట్ చేసుకొని కమ్యూనిటీస్ ఫామ్ అయిన తర్వాత సేఫ్గా, సెక్యూర్గా ఉండడం కోసం ఇల్లులు కావాలనుకున్నారు, ఫ్యామిలీస్ కావాలనుకున్నారు. న్యాచురల్ ప్రాసెస్లో ప్రేమ వల్ల పిల్లలు పుట్టేవారు. ఇప్పుడు చివరికి పెళ్ళిళ్ళు, పిల్లలు కూడా స్ట్రెస్ని ఇస్తున్నాయి. సో న్యాచురల్గా జరిగే ప్రతి ప్రాసెస్ని మనము కన్ఫైన్ చేసి, కండిషన్ చేసి, మన చేతుల్లారా మనమే స్ట్రెస్ఫుల్గా చేసుకుంటున్నాం. న్యాచురల్గా జరిగేదాన్ని స్ట్రెస్ఫుల్గా చేస్తే న్యాచురల్గా స్ట్రెస్ వస్తుంది కదా. సో ఎందుకు ఇలా ఉండాలి? మరి మళ్ళీ వాళ్ళలాగే ఉండొచ్చు కదా. అందుకే ఈ మధ్య కాన్షియస్ లివింగ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, హ్యాపీ లివింగ్ ఆశ్రమాలు కానీ, యోగా సెంటర్స్ కానీ, ఇలాంటి యోగా టీచర్స్ కానీ అందరూ మీ ముందుకు వచ్చి ఎందుకు ఈ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా స్ట్రెస్ పెడుతున్నారు అంటే, మళ్ళీ అందరూ హ్యాపీగా ఉండాలి, ఇంత స్ట్రెస్ అవసరం లేదు, మీరు ఏ పనైనా చేసుకోండి. యోగా చెప్పడం కూడా స్ట్రెస్ఫుల్గా చేసేవాళ్ళు ఉన్నారు. డెంటల్ డాక్టర్స్ కూడా హ్యాపీగా డెంటల్ వర్క్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఎలా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటూ కంప్లీట్గా స్ట్రెస్లెస్ లైఫ్ని మీరు అచీవ్ చేయొచ్చు. సో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు చేసే ప్రతి పని కూడా ఇష్టంగా చేయండి. ఒకప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం కోసం తినాలి, పని చేసుకోవాలి అని అంటూ ఉన్నవాళ్ళు ఇప్పుడు తినడం కోసమే బతుకుతున్నట్టు తినేవాళ్ళు ఉన్నారు, పని చేయడం కోసమే బతుకుతున్నట్టు పని చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ మీరు నేచర్లో టైం స్పెండ్ చేస్తున్నారు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు, మీకోసం మీరు టైం స్పెండ్ చేస్తున్నారు, అసలు చేస్తున్నారా లేదా? ఇది గమనించాలి. ఈ మ్యాటర్ ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, యోగా ఆసనాలు కూడా ముఖ్యం కాదండి, మన మనస్తత్వం ముఖ్యం, జీవన విధానం ముఖ్యం. మీ ఆలోచన తీరు మారింది అంటే యోగా చేయకుండా కామ్గా కూర్చున్నా కూడా మీరు రిలాక్స్డ్గా ఉంటారు. యోగా చేయాల్సిన అవసరమే లేదు. మన అమ్మమ్మలు, ముత్తమ్మమ్మలు ఎవరు కూడా యోగాలు చేయలేదు. ఇంటి పనులన్నీ చక్కగా చేసుకునేవారు. అవ్వగానే లైట్లు ఎక్కువ వేసుకునే వాళ్ళు కాదు. దీపం వెలిగించుకొని కూర్చొని నలుగురు ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడుకునేవారు, నలుగురు తాత వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేవారు, పిల్లలు అయితే ఆడుకుంటారు, చక్కగా 9 గంటలకు పడుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు
60 ఏళ్ళ 70 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా సెల్ ఫోన్లు పట్టేసుకొని రాత్రి 10-11 వరకు కూడా ఫోన్ల ముందు కూర్చొని ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీవన విధానం మారింది అంటే ఖచ్చితంగా ఆరోగ్యం మారుతుంది. మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు. ఒకటి గమనించండి, ఈ ఒత్తిడి అనేది ఎక్కువ అవ్వడం వల్ల తెలియకుండా డయాబెటీస్, హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఎన్ని న్యూస్ చూస్తున్నాం, ఎంతమంది చిన్న చిన్న ఏజ్ వాళ్ళు హార్ట్ అటాక్స్ తోటో బ్రెయిన్ స్ట్రోక్స్ తోటో చనిపోతున్నారు. బయటకి చూడడానికి కండలు తిరిగి అందంగా ఉండి సన్నగా ఉండి బాగా అందంగా ఉంటున్నారు, చూడడానికి ఫిట్గా ఉంటున్నారు, కానీ కనపడకుండానే ఏదో ఒక జబ్బు వల్ల వాళ్ళు మరణిస్తున్నారు. ఎందుకు అలా అవుతుంది అంటే ఎక్కడో తేడా జరుగుతుంది. అదేంటో మీరే తెలుసుకోవాలి. కరెక్ట్గా తింటున్నారా లేదా, వేళకి కొంచెం తింటున్నారా లేదా, కరెక్ట్గా వేళకి నిద్రపోతున్నారా లేదా, నలుగురితో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటున్నారా లేదా, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, సెల్ఫ్ రిలేషన్షిప్ ఆల్సో, అంటే మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటున్నారు ఇది కూడా అవసరం. చాలామంది వాళ్ళకి వాళ్ళు నెగిటివ్గా చెప్పేసి నా లైఫ్ వేస్ట్, నేను ఇంకేం చేయలేను, వాడు ఎవడో అంత సంపాదించేస్తున్నాడు నేను చేయలేకపోతున్నాను అని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకొని సఫర్ అవుతూ ఉంటారు. అది కూడా స్ట్రెస్ అండి. వేరే వాళ్ళు స్ట్రెస్ ఇవ్వక్కర్లేదు, మీకు మీరు స్ట్రెస్ తెచ్చుకుంటున్నారు. ఇది జరగకుండా ఉండాలి అంటేనే ఏకాంతంగా సమయం గడపాలి. సెల్ ఫోను, టీవీలు, చుట్టాలు పక్కలు కాదండి, మీకు మీరు సమయం గడపాలి. ఎప్పుడైతే ఒంటరిగా కూర్చొని కామ్గా నేను ఏం చేస్తున్నాను, ఎంత తింటున్నాను, ఎంతసేపు పడుకుంటున్నాను, ఎక్కడ తేడా జరుగుతుంది అని రోజు ఒక 10-15 నిమిషాలు కనుక మీరు కేటాయిస్తే మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. దీనివల్ల ఆరోగ్యమే కాకుండా సోషల్గా అండ్ పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా బెటర్ అవుతాయి. మీ పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. న్యాచురల్గా స్ట్రెస్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంత ఈజీగా స్ట్రెస్ కంట్రోల్లోకి అవుతుంది అనేది నేను చెప్తాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ప్రతి ఒక్కరిలాగానే లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి రెస్పాండ్ అవుతూ ఉంటాం. కానీ వయసు పెరిగే కొద్దీ, మెచ్యూరిటీ వచ్చే కొద్దీ, సిచ్యువేషన్స్ని ఫేస్ చేసేటప్పుడు యోగా నాకు ఎంత హెల్ప్ అయిందంటే, ఒకప్పుడు చాలా క్లమ్జీగా ఉండి ఎరాటిక్ లైఫ్ స్టైల్ ఉండి చాలా ఏమంటారు అగ్రెసివ్గా అయిపోయేదాన్ని. కామ్గా కంపోజ్డ్గా ఎప్పుడు ఉండేదాన్ని కాదు. ఆనందం వస్తే ఎగిరిపడిపోయేదాన్ని, లేదా బాధ వస్తే చాలా డీలా పడిపోయేదాన్ని. యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్పులు వచ్చాయండి. ఇప్పుడు దేన్నైనా బ్యాలెన్స్డ్గా రిసీవ్ చేసుకునే స్థాయికి నేను వచ్చాను. ఇది నేను చాలా గర్వంగా చెప్తున్నాను. యోగాకి అండ్ ఇలాంటి నాలెడ్జ్ మనకి ఇచ్చిన యాన్సిస్టర్స్కి, మన భారతదేశానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాకు యోగా మీద ఉన్న ఈ గౌరవంతో ఇది నాకే కాదు ప్రతి ఒక్కరికి అందాలి, అందరూ హ్యాపీగా ఉండాలని యోగా గురించి చెప్తున్నాను. సో లైఫ్ స్టైల్ ఎంత ఇంపార్టెంటో యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా చాలా త్వరగా స్ట్రెస్ నుంచి బయటపడతాం. స్ట్రెస్ లెవెల్స్, కార్టిసాల్ హార్మోన్స్, ఎప్పుడైతే ఒక మనిషి ఒత్తిడికి గురవుతాడో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ అయిపోతాయి. ఎప్పుడు యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ స్ట్రెస్ హార్మోన్స్ న్యాచురల్గా తగ్గుతాయి. సో మైండ్ కామ్ అవుతుంది, బాడీ రిలాక్స్డ్ అవుతుంది, హార్ట్ బీట్ కంట్రోల్లోకి వస్తుంది, టెంపరేచర్ రిలాక్స్డ్గా నార్మల్గా ఉంటుంది. ఇలా యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యోగాలో సింపుల్ బ్రీదింగ్ టెక్నిక్స్ వల్ల స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఆసనాస్ వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రాణాయామాల వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు, చివరికి ధ్యానం చేయడం వల్ల ఆ మంచి ఫీలింగ్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. సో ఈరోజు మీ ముందు సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఏంటి, సింపుల్ యోగా పోస్చర్స్ ఏంటి, అండ్ వెరీ సింపుల్ ఎవరైనా కార్డియాక్ కండిషన్స్ ఉన్నా, బ్రెయిన్ ఇష్యూస్ ఉన్నా, ఏ సర్జరీస్ అయిన వాళ్ళైనా చేయగలిగే సింపుల్ బ్రీదింగ్ ప్రాక్టీసెస్ చెప్తాను. ఆసనాలు మటుకు చేయగలిగిన వాళ్ళే చేయండి. ఏదైనా స్పెషల్ కండిషన్స్ అంటే రీసెంట్ సర్జరీస్ అయితే మటుకు పొరపాటును కూడా కొన్ని ఆసనాస్ చేయకండి. మీ డాక్టర్తో మాట్లాడి, కార్డియాలజిస్ట్తో కానీ పల్మనాలజిస్ట్తో కానీ మీ డాక్టర్తో మాట్లాడి ఇవి చెయ్యొచ్చా అని అడిగి మాత్రమే చెయ్యండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్గా ఒక ఆయన పాపం 70 years ప్లస్ అనుకుంటానండి, ఫోన్ చేసి మీరు చెప్పినవి చాలా బాగున్నాయండి, చేస్తున్నాను, కానీ ఇంకొంచెం చేయాలనుకుంటున్నాను, కానీ స్టంట్ ప్లేస్ అయింది అన్నారు. మీరు ఇలా చేయకండి, రిస్కీ, డాక్టర్తో మాట్లాడి చేయండి అని చాలా కరెక్ట్గా చెప్పాను, పద్ధతిగా చెప్పాను. ప్లీజ్ మళ్ళీ ఇదే చెప్తున్నాను. ఈ వీడియో మీకు నాలెడ్జ్ క్రియేట్ చేయడం కోసమే కానీ ఇవి క్లాసెస్ కాదండి. వయసుకి తగ్గట్టు, ఎవరి వయసుకి తగ్గట్టు వాళ్ళు డాక్టర్ తోటి, మీకు యోగా టీచర్ ఉంటే యోగా టీచర్తో మాట్లాడి
చేసుకోండి. యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఇప్పుడు ఎలా చేయాలి ఆసనాలు ప్రాణాయామాలు అనేది చూద్దాం. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడానికి సింపుల్ బ్రీదింగ్ టెక్నిక్, సహజ శ్వాస ప్రాణాయామం. సహజము అంటే అందరూ పెద్ద ప్లానింగ్ చేయకుండా చేసేదే, సహజంగా చేసేదాన్ని సహజ శ్వాస ప్రాణాయామం. కానీ దృష్టి పెట్టము, దాన్ని గమనించము. ఎప్పుడైతే దాని మీద మనము ఫోకస్, ఏకాగ్రత పెట్టి ఫోకస్ చేస్తామో అప్పుడు అది ప్రాణాయామం అవుతుంది. ఆయమము అంటే ఫోకస్ పెంచటం కానీ తగ్గించటం కానీ, దాని మీద దృష్టి పెట్టి మన ప్రాణశక్తి మీద, ప్రాణాయామము అంటేనే మన ప్రాణశక్తి మీద మనం ఫోకస్ చేస్తే అది ప్రాణాయామం అవుతుంది. సింపుల్ బ్రీదింగ్ టెక్నిక్ అని ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి ప్రాణాయామాలు చేయటం తెలియకపోతే కూడా సింపుల్ బ్రీదింగ్ మీద ఫోకస్ చేసి బ్రీదింగ్ టెక్నిక్స్ కూడా చేయొచ్చు. కానీ బ్రీదింగ్ టెక్నిక్స్ ప్రాణాయామం ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రాణాయామంలో కుంభకం అనేది చేరుతుంది అప్పుడప్పుడు కొన్ని ప్రాణాయామాల్లో, అంటే శ్వాసను బంధించటం. ఇప్పుడు స్ట్రెస్ రిలేటెడ్ ప్రాణాయామాలు, స్ట్రెస్ తగ్గించడానికి కావాల్సిన బ్రీదింగ్ టెక్నిక్స్లో నేను కుంభకాన్ని యాడ్ చేయట్లేదండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలాగా చెప్తున్నాను. ఇది శ్వాస తీసుకోవడం వదలటం మీద మాత్రమే గమనించాలి. ఇప్పుడు నేను మీరు చేతులు ఎలా ముద్ర పెట్టాలో చూపిస్తాను. మీ హస్తాల్ని ఆకాశం వైపు తెరిచి ఉంచాలి. తొడల మీద మీ హస్తాల్ని ఇలా ఫ్లాట్గా పెట్టాలి. చాలామంది ఇలా పెట్టేస్తారు, దానివల్ల నడుము నొప్పులు ఎక్కువ స్టార్ట్ అవుతాయి. మెడ నొప్పి, నడుము నొప్పి, భుజాల నొప్పులు వచ్చేస్తాయి. వెన్నెముక నిటారుగా ఉండాలి. మోచేతుల దగ్గర చేతుల్ని ఇలా బెండ్ చేయాలి. చేసినప్పుడు నడుముకి తగిలేలాగా కూర్చోవాలి. అప్పుడే మీ హస్తాలు తొడల మీద కరెక్ట్గా వస్తాయి. హస్తాలు ఇలా ఉండకూడదు అన్నమాట. ఏ ప్రాణాయామం చేసినా, యోగా చేసినా శరీరాన్ని బిగపెట్టకూడదు, రిలాక్స్డ్గా ఉంచాలి. సో ఇలా రిలాక్స్డ్గా కూర్చుని చూపుడు వేలు మడిచి బొటన వేలుకి తగిలించాలి. చూపుడు వేలుని మడిచి బొటన వేలుకి తగిలించాలి. 4 వేళ్ళు కూడా కలిసి ఉండాలి. ఇది ఇలా తొడల మీద పెట్టి కూర్చోవాలి. ఈ ముద్రలో ఎలాంటి ప్రాణాయామాలైనా చేయొచ్చు. దీన్ని ప్రాణాయామ ముద్ర అంటారు, చిన్ ముద్ర అంటారు, జ్ఞాన్ ముద్ర అంటారు. ఈ ముద్రని ఎంతసేపు అయినా పెట్టొచ్చు, బిగించి పెట్టకండి, రిలాక్స్గా పెట్టండి. లేదు ఇది కూడా కష్టంగా ఉంది అంటే కంప్లీట్గా హస్తం తెరిచి కూర్చోవచ్చు. సో చిన్ముద్రలో కూర్చొని కళ్ళు మూసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకొని నిదానంగా శ్వాస వదలండి. కళ్ళు మూసుకోగానే ప్రపంచం నుంచి కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోతారు. దీర్ఘ శ్వాస తీసుకునేటప్పుడు మీ ఛాతిని గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట బయటకి, ఛాతి బయటకి, రెండు అలా మెల్లగా బయటకు వస్తాయి. శ్వాస వదిలినప్పుడు ఛాతి లోపలికి వెళ్తుంది, పొట్ట లోపలికి వెళ్తుంది. ఇలా కనీసం 2 నిమిషాలు శ్వాస తీసుకోవడం మీద, వదలడం మీద మాత్రమే ధ్యాస పెట్టండి. ఊపిరితిత్తులు నిండుగా శ్వాస తీసుకోండి. మళ్ళీ శ్వాస వదిలినప్పుడు కంప్లీట్గా శ్వాస వదిలేయాలి. ఊపిరితిత్తులు పూర్తిగా స్క్వీజ్ చేసినట్టు ఊహించుకోండి. ఎప్పుడైతే ఇలా నిదానంగా శ్వాస మీద ధ్యాస పెడతారో మీ శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. మైండ్, బాడీ మొత్తం రిలాక్స్ చేసేసి మీ శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టండి. నిదానంగా కళ్ళు తెరవండి. చెప్తున్నప్పుడు నాకే చాలా రిలాక్స్డ్ అండ్ కామ్ ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడైతే ఇలా కనీసం 2 నిమిషాలు, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఇంకా మంచిది. మీరు గమనించుంటే ఆయాసం వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కోప్పడ్డప్పుడు శ్వాస తగ్గిపోతుంది. సో ద లెంత్ ఆఫ్ ద బ్రెత్ ఈజ్ రెడ్యూస్డ్
వెన్ యు ఆర్ యాంగ్షియస్, వెన్ యు ఆర్ స్ట్రెస్డ్, వెన్ యు ఆర్ అజిటేటెడ్ అండ్ యాంగ్రీ, కోపము, చిరాకు, బాధ, ద్వేషం, ఈ ఫీలింగ్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ బ్రెత్ షార్ట్ అయిపోతుంది. సో మీ బ్రెత్ బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్పగలం. దీర్ఘ శ్వాస తీసుకుంటూ దీర్ఘ శ్వాసలు వదిలిన ప్రతిసారి మైండ్ కామ్ అవుతుంది, కోపం తగ్గుతుంది, బాడీ రిలాక్స్డ్ అవుతుంది. దిస్ ఇస్ సహజ శ్వాస ప్రాణాయామం. ప్రతి ఒక్కరూ చేయొచ్చు. సింపుల్ డీప్ బ్రీదింగ్ ప్రాక్టీస్. ఒకవేళ చేసేటప్పుడు ఛాతిలో ఇబ్బంది కలిగినా, ఎక్కడన్నా మీకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినా వెంటనే ఆపేసేయండి. మీ డాక్టర్తో మాట్లాడండి. 2 నిమిషాలు కూడా దీర్ఘ శ్వాస తీసుకోలేకపోతున్నారు అంటే మటుకు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ విల్ అవాయిడ్ అ లాట్ ఆఫ్ సీరియస్ హెల్త్ కండిషన్స్ ఇన్ ఫ్యూచర్. మీ శ్వాస మీద కనుక మీరు గమనిస్తూ రోజు ఇది చేస్తే పెద్ద పెద్ద జబ్బుల్ని మీరు దూరం పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ప్రాణాయామం. స్ట్రెస్ ఎక్కువ ఉంది, కార్డియాక్ కండిషన్స్ ఉన్నాయి, బ్రెయిన్ ఇష్యూస్ ఉన్నాయి, మీకు మెంటల్ రిలేటెడ్ డిప్రెషన్, యాంగ్జైటీ ఉంది, అయినా చేయొచ్చు. రీసెంట్ సర్జరీ జరిగిన వాళ్ళు కూడా చేయొచ్చు. అదేంటో చెప్తున్నాను. రీసెంట్ సర్జరీ అంటే మరి నిన్న చేయించుకొని ఈరోజు అని కాదు, కనీసం ఒక 1 నెల రోజులు లేదా 20 days to 30 days సర్జరీస్ తర్వాత చేసుకోవచ్చు. దీన్నే భ్రామరీ ప్రాణాయామం అంటారు. భ్రామరి అంటే భ్రమరము, తుమ్మెద. ఒక పువ్వు చుట్టూతా తుమ్మెద అంటూ తిరుగుతుంది. ఆ శబ్దం ఏదైతే ఉందో హ్యూమన్ బ్రెయిన్కి దాని ఫ్రీక్వెన్సీ కామింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. చాలా అవసరమైన ప్రాణాయామం. సగం వరకు మన భూమి మీద ఉన్న జంతువుల్ని, పువ్వుల్ని, చెట్టుల్ని, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని చూసే మన ప్రాణాయామాలు, మన యోగా అనేది క్రియేట్ చేశారు. ఈ తుమ్మెద లాంటి శబ్దం క్రియేట్ చేసినప్పుడు బాడీలో కొన్ని వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. ఈ వైబ్రేషన్స్ వల్ల బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది, బ్లాకేజెస్ కంట్రోల్ అవుతాయి, బ్రెయిన్కి, హార్ట్కి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. అండ్ న్యాచురల్గా ఆ వైబ్రేషన్స్ వల్ల స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది, కామింగ్ ఎఫెక్ట్, నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది. ఎలా చేయాలి? కూర్చునే విధానం ఏంటి, దీంట్లో ముద్ర ఏంటి, శబ్దం ఎలా చేయాలి, ఈ 3 డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఎలా కూర్చోవాలి? నేను కూర్చున్నాను కదా, సుఖాసనం అంటాం. అంటే కాళ్ళని ఇలా సుఖాసనం అంటాం. సుఖాసనంలో కూర్చోవచ్చు. పద్మాసనం అంటాం, అంటే ఇది పద్మాసనం. కానీ సుఖాసనంలో కూర్చోగలిగిన వాళ్ళు సుఖాసనంలో కూర్చోండి. పద్మాసనం చాలా ఈజీగా వచ్చిన వాళ్ళే పద్మాసనంలో కూర్చోండి. ట్రై చేస్తాను అన్నారా, అర్ధ పద్మాసనంలో కూర్చోండి. అర్ధ అంటే సగం. పద్మాసన ఒక లోటస్ ఫ్లవర్ని ఇమిటేట్ చేస్తూ మనం కాళ్ళని కూర్చోబెడుతున్నాం ఇలా. అర్ధ పద్మాసనంలో కూర్చోండి. మోకాలు నొప్పులు ఉన్నాయా, లేదా యాంకిల్ పెయిన్ లేదా మోకాలు నొప్పులు ఉన్నాయా, ఈ నొప్పులు ఉంటే మటుకు ఈ ఆసనాలు వేయకండి. సింపుల్గా సుఖాసనంలో కూర్చోవచ్చు, లేదా కుర్చీలో కూడా కూర్చోవచ్చు. మోకాలు నొప్పి లేని వాళ్ళు వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు. వజ్రాసనం అంటే ఏంటో చూపిస్తాను. ఇది వజ్రాసనం. వజ్రాసనంలో కూర్చోవచ్చు, సుఖాసనంలో కూర్చోవచ్చు, అర్ధ పద్మాసనం, పద్మాసనం. ఎనీ కంఫర్టబుల్ సీటెడ్ పాస్చర్ ఈజ్ ఓకే ఫర్ భ్రామరి ప్రాణాయామం. ఇప్పుడు ఎప్పుడైతే వెన్నెముక నిటారుగా ఉంటుందో ఊపిరి బాగా ఆడుతుంది. గమనించండి, ఇలా వంగిపోతారు బాధలో ఉన్నప్పుడు, శ్వాస కూడా సరిగ్గా ఆడదు. ఆనందంగా ఉన్నారు, ఎంత స్ట్రైట్గా కూర్చుంటారు, ఎంత హ్యాపీగా షోల్డర్స్ ఇలా స్ట్రైట్గా పెడతారు, వెన్నెముక నిటారుగా ఉంటుంది. కాన్ఫిడెంట్గా ఉన్న పర్సన్ చూడండి, ఎప్పుడు మెడ స్ట్రైట్గా ఉంటుంది, వీపు స్ట్రైట్గా ఉంటుంది. డల్గా డిప్రెస్డ్గా ఉన్న పర్సన్ చూడండి, మెడ కంట్రోల్లో ఉంటుంది. సో మీరు స్ట్రైట్గా కూర్చోవాలి. ఇది సిట్టింగ్ పాస్చర్. ఎలా కూర్చున్నా సరే వెన్నెముక నిటారుగా ఉండడం అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ముద్ర. ప్రాణాయామంలో ఈ ప్రాణాయామంలో చేతుల్ని ముఖం మీద పెట్టి చేస్తాము. దీన్ని షణ్ముఖి ముద్ర అంటారు. షణ్ముఖి, ముఖము 7
సో 7 గేట్స్ ఆఫ్ అవర్ ఫేస్, 2 చెవులు, 2 కళ్ళు, 2 నాసిక గ్రంథాలు నాస్ట్రిల్స్, ఒక నోరు. వీటిని క్లోజ్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రెస్ చేయట్లేదు, జస్ట్ టచ్ చేసి క్లోజ్ చేస్తున్నాం. సో షణ్ముఖి ముద్రలో వీపు స్ట్రైట్గా ఉంటుంది, మోచేతులు 2 స్ట్రైట్గా ఉండాలి. చేతుల్ని షోల్డర్ లెవెల్కి తీసుకురావాలి. అప్పుడు చెవుల్లో బొటన వేళ్ళు పెట్టుకోవాలి. చాలామంది గట్టిగా ప్రెస్ చేస్తారు. యోగాలో కానీ ప్రాణాయామంలో కానీ ఫోర్స్ఫుల్గా చేసేది ఏది కూడా బెనిఫిట్స్ ఇవ్వదు. శరీరాన్ని పుష్ చేయకండి, రిలాక్స్డ్గానే చేయాలి. ఈ 2 చెవుల్లోనూ 2 బొటన వేళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే బొటన వేళ్ళు వెళ్ళిపోతాయో అప్పుడు చెక్ చేసుకోండి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, స్ట్రెయిట్గా ఉండాలి. నెక్స్ట్, కళ్ళ మీద 2 వేళ్ళు, చూపుడు వేలు, మధ్య వేలు పెట్టేసుకోవాలి. ముక్కు దగ్గర 2 వేళ్ళు, ఉంగరపు వేళ్ళు పెట్టేసుకోవాలి. నోటికి అటు ఇటు భాగంలో చిటికెన వేళ్ళు వచ్చేస్తాయి. దీన్ని షణ్ముఖి ముద్ర అంటారు. షణ్ముఖి ముద్రలో మనం ఈ ప్రాణాయామం చేయబోతున్నాం. 3వ భాగం ఏంటి ప్రాణాయామం గురించి? శబ్దం ఎలా చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను, ఒక పువ్వు చుట్టూతా తుమ్మెద ఎలా వెళ్తుంది, ఇదే శబ్దం మనం చేయాలంటే శ్వాస తీసుకొని అని కూడా చేయొచ్చు. ఇది అంత ఫేమస్ కాదు, నేను కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే నేను మీకు నేర్పిస్తున్నాను. భ్రామరీ ప్రాణాయామము పెదాలు బంధించి గొంతు నుండి అనే శబ్దం చేస్తాం. ఈ శబ్దం చేసినప్పుడు ఎందుకు మన 7 ద్వారాలు బంధిస్తున్నాం ముఖంలో అంటే, భ్రామరీ ప్రాణాయామంలో మనం లోపల నుండి శబ్దం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బ్రెయిన్ కామ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎక్కడైతే మీకు ఒకవేళ చుట్టుపక్కల బాగా శబ్దాలు ఎక్కువ ఉన్నాయంటే క్లోజ్ చేసుకోవచ్చు. కొంతమంది టీచర్స్ భ్రామరీ ప్రాణాయామము షణ్ముఖి ముద్ర లేకుండా కూడా చెప్తారు. ఏది తప్పు కాదండి. డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ యోగా టీచ్ డిఫరెంట్ ప్రాణాయామాస్ ఇన్ డిఫరెంట్ వేస్. ఏది తప్పు అని చెప్పలేను. నేను నేర్చుకున్న విధానాలు నేను మీకు నేర్పిస్తున్నాను. నేను నేర్చుకున్న దాంట్లో భ్రామరీ ప్రాణాయామము షణ్ముఖి ముద్రతో చేస్తాము. అంటే కళ్ళ మీద, ముక్కు దగ్గర, నోటి దగ్గర, చెవుల్లో ఈ వేళ్ళని పెట్టి దీర్ఘ శ్వాస తీసుకొని శబ్దం చేస్తూ ఊపిరి వదులుతాం. శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు అని వదులుతాం. ఇది భ్రామరీ ప్రాణాయామం. ఎన్నిసార్లు చేయొచ్చు? 5 నుంచి 7 సార్లు ఈ శబ్దం చేయొచ్చు. రోజులో ఎన్నిసార్లు చేయొచ్చు? బాగా స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళైతే రోజుకు 3 పూట్ల చేయండి, లేదు 2 పూట్ల చేయండి. రోజు యోగా చేసేవాళ్ళు పొద్దున యోగా అయిపోగానే ప్రాణాయామం చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను ఈ ప్రాణాయామం ఎలా చేయాలో. చూడండి, చూసిన తర్వాత మీరు కూడా చేయండి. మెల్లగా హస్తాలని ఒకదానికి ఒకటి రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకొని నిదానంగా హస్తాలని చూస్తూ కళ్ళు తెరవండి. ఎప్పుడు ప్రాణాయామాలు చేసినా కూడా కళ్ళు నిదానంగా తెరవండి. ఇప్పుడు నేను చేసిన శబ్దము అంటూ చేస్తారు కొంతమంది. అంటే మీ లంగ్ కెపాసిటీ కనుక ఎక్కువ లేనప్పుడు షార్ట్ బ్రెత్ వస్తుంది, పర్వాలేదు. లంగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు లాంగ్ వస్తుంది, చేయండి. కానీ మ్యూజిక్ క్రియేట్ చేయకండి. అంటే అంటుంటారు కొంతమంది, అవసరం లేదు. ఒకే లాంగ్ ఎక్సలేషన్లో చేయండి, సరిపోతుంది. ఇలా 3 నుంచి 5, 5 నుంచి 7 సార్లు కూడా చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రెస్, యాంగ్జైటీ
డిప్రెషన్, పానిక్ డిజార్డర్స్ అన్నీ కూడా కంప్లీట్గా నయమైపోతాయి. కార్డియాక్ కండిషన్స్ కంప్లీట్గా నయమైపోతాయి. కోవిడ్ టైంలో చేసిన ఒక రీసెర్చ్ వల్ల తెలిసిన విషయం ఏంటంటే భ్రామరీ ప్రాణాయామ రెగ్యులర్గా చేసిన వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. లంగ్స్లో నైట్రస్ ఆక్సైడ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్, వైరల్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా కూడా మన శరీరంలో ఎక్కువసేపు ఉండవు. మీకు కోవిడ్ కాదు కదా, ఎలాంటి ఇన్ఫెక్షన్స్, ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫ్యూచర్లో రావు. రోగ నిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. యువర్ ఇమ్యూనిటీ విల్ డెవలప్. సో దిస్ ఈస్ కాల్డ్ భ్రామరీ ప్రాణాయామ. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎలాంటి చిన్న డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.